హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ ముత్తునాయుడు. ఈరోజు 18th డిసెంబర్ 2023. నిన్నటి రోజున మనం ఏదైతే ఈ స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఏదైతే మనం యూట్యూబ్ ఛానల్ పెట్టామో దానికి పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సర్గా మనం అవార్డు రిసీవ్ చేసుకోవడం జరిగింది. నిన్నటి రోజున హైదరాబాద్లో ఏదైతే టీ హబ్లో మనకి ఈ అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజున అవార్డు తీసుకున్న తర్వాత చాలామంది మన సబ్స్క్రైబర్స్, అదేవిధంగా మన ఇన్వెస్టర్స్ని కలవడం జరిగింది. అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అదేవిధంగా ఈ రోజున ఏదైతే మనకి మార్కెట్ నెక్స్ట్ 1 వీక్ కూడా అంతా ఏ విధంగా ఉండే అవకాశం ఉందో కూడా నేను ఇక్కడ మీకు డీటెయిల్గా ఆంధ్రజ్యోతి ఈరోజు పేపర్లో మనం డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా కొన్ని రికమెండెడ్ స్టాక్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వీక్ కూడా ఏదైతే మనం రికమెండ్ చేసామో ఆ స్టాక్స్ అన్నీ కూడా బాగా మంచి పెర్ఫామ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మనకి టెక్ మహేంద్ర కానీ, అదేవిధంగా ఫైజర్ ఫార్మా కంపెనీ, అదేవిధంగా సన్ టీవీ నెట్వర్క్, అదేవిధంగా మెక్డొనాల్డ్ ఎన్ అని ఉంటుంది, మెక్డొనాల్డ్, అదేవిధంగా రూట్స్ మొబైల్స్, ఇది కూడా మార్కెట్లో టేక్ ఆఫ్ అయింది. ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దాంట్లో మీరు స్వింగ్ ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని దాంట్లో 15 రోజులు 4 రోజులు జర్నీ చేస్తే అద్భుతమైన ప్రాఫిట్స్ రావడానికి మంచి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రోజున నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా మూవ్ అయ్యే అవకాశం ఉందో చూద్దాం. యాక్చువల్గా మార్కెట్ చాలా పీక్లో ఉన్నది. అంటే ఏది పీక్ అన్నది మనం చెప్పలేము. 21,000 దగ్గర నుంచి కూడా అలాగే అనుకుంటున్నాము. ఇంకొక 500 పాయింట్లు కూడా వితిన్ 2-3 డేస్లోనే మనం రీచ్ అవ్వడం కూడా చూసాం. మార్కెట్ గత 2 నెలలుగా ఎగ్జాక్ట్గా నవంబర్ 1 నుంచి 19,500 కింద కూడా 19,200, 19,100 దగ్గర నుంచి 21,500 వరకు, 2,200 నుంచి 2,300 పాయింట్ల వరకు కూడా 2 నెలల్లో మార్కెట్ చాలా పాజిటివ్గా మూవ్ అయింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎకనామికల్ రిపోర్ట్స్ అవనండి, జియోగ్రాఫికల్, పొలిటికల్ అండ్ ఎకనామికల్, ఈ 3 యొక్క ఆస్పెక్ట్స్ కూడా బాగా కలిసి రావడం వల్ల మార్కెట్లో పొటెన్షియాలిటీని మనం బాగా చూసాం. అదేవిధంగా ఇంట్రాడే ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళు అయితే నిఫ్టీలో మాత్రం ఖచ్చితంగా మనకి ఏదైతే 21,400 బిలో వస్తే తప్ప ఇంట్రాడేలో మనం సెల్లింగ్ వైపుకి వెళ్ళడానికి అవకాశం లేదు. 400 and 450 ప్రజెంట్ ఇప్పుడు 21,560, 570 ఉన్నది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే మనకి ఏదైతే 48,250 or 48,350 దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది. కానీ ఈ రోజు కూడా కొంచెం పాజిటివ్గా ఓపెన్ అయినా సరే మనకు కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఇది మార్కెట్ మాత్రం టర్న్ అవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 48,000 బిలో, 47,900 బిలో మార్కెట్ జరిగితే తప్ప అదర్వైజ్ మార్కెట్లో డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఏదైతే మనకి నవంబర్ 1 నుంచి కూడా 43,000 దగ్గర నుంచి 5,000 పాయింట్స్ని మనం ఒకే స్ట్రెచ్లో మార్కెట్లో పెరగడం అన్నది చూసాం. అది ఆస్పెక్ట్స్ ఏంటన్నది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు మళ్ళా మార్కెట్ ఓపెనింగ్ అయితే కొంచెం పాజిటివ్గా ఓపెన్ అయ్యి కన్సాలిడేషన్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఎటు వెళ్తే దాని ప్రకారం మనం ట్రేడ్ తీసుకోవడానికి నిఫ్టీ చర్చ యాప్లో మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్టాక్స్ విషయానికి వచ్చినప్పటికీ మనం ఏదైతే స్టాక్స్ని గతంలో రికమెండ్ చేశామో అదేవిధంగా ప్రతిరోజు కూడా 2 స్టాక్స్ నుంచి 4 స్టాక్స్ వరకు మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. దాంట్లో మనకి ఏదైతే మనకి మ్యాక్సిమం 99% మన యాక్యురసీతోనే మనం ముందుకెళ్తున్నాము. అదేవిధంగా ఈరోజు కూడా మనకి ఏదైతే నేను మీకు చెప్పానో టెక్ మహేంద్ర, అదేవిధంగా ఫైజర్, సన్ టీవీ, అదేవిధంగా రూట్స్ మొబైల్స్, మెక్డొనాల్డ్, ఇవన్నీ కూడా మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. వాటిలో కూడా మనం ఏ విధంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నది అంతా కూడా ఆచితూచి మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకు అద్భుతమైన ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రోజున హైదరాబాద్లో చాలామంది ఇన్వెస్టర్స్ని మనం కలవడం జరిగింది. ఏదైతే లాంగ్ టర్మ్ కానీ మీరు కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ తీసుకోవాలి, నేను ట్రేడ్ ఇండివిజువల్గా చేయాలి, లేకపోతే దీంట్లో కూడా ఎక్స్పీరియన్స్ సంపాదించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మార్కెట్లో మీరు దీనికి సంబంధించినంతా కూడా ఇన్ డీటెయిల్గా నేర్చుకుని దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలన్నది తెలుసుకోగలిగితే మార్కెట్లో మీరు కూడా కంటిన్యూటీగా ప్రాఫిట్ తీయడానికి అవకాశం ఉంటుంది. మనకు కూడా ఏదైతే టెక్నికల్గాను ఫండమెంటల్గాను నేర్చుకున్న తర్వాత ఒక మెకానికల్ సపోర్ట్ కోసం మనం ఏదైతే జోన్ ఐడెంటిఫికేషన్ సాఫ్ట్వేర్ కానీ, లేకపోతే మనకి ఇందులోనూ మనకి మ్యాథమెటికల్ ఈక్వేషన్తో మనం రాసుకునేటువంటి ప్రోగ్రామింగ్ కానీ ఏది చేసుకున్నప్పుడు కూడా మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకుని దాంట్లో మనకి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఐదర్ స్టాక్స్ అయినా లేదా ఇండెక్స్ అయినా మనకి ఎక్కడి నుంచి మార్కెట్ మనకి డ్రాస్టికల్గా పడే అవకాశం ఉంది. ఎప్పుడు మార్కెట్లో టర్నింగ్ కనిపెడుతుంది అక్కడి నుంచి మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకుని
మార్కెట్లో ఎనీ హై యూ కెన్ సెల్ అన్నట్టుగా చేసుకోగలిగితే మార్కెట్లో అద్భుతమైన అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా స్టాక్ని ఎక్కడి నుంచి పికప్ చేసుకోవాలన్నది అంతా కూడా జస్ట్ 3 days బ్యాక్ మనం 1430లో మనం తీసుకుంటే 1580 ఇంచుమించుగా ఒక 150 పాయింట్స్ వరకు మనం ఈజీగా క్యాచ్ చేయడానికి అవకాశం దొరికింది ఇన్ఫోసిస్ లో. అదేవిధంగా మీరు చూసారు BPCL లో కూడా అద్భుతమైన ప్రాఫిట్స్ తీయడం జరిగింది. వల్ల LTIM లోను టెక్ మహేంద్రాలో కూడా ఒక్కో స్టాక్ లో 40,000 నుంచి 50,000 రూపాయలు మనం ఈజీగా ఐడెంటిఫై చేసి తీయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇండెక్స్ లో సుమారుగా 2 lakhs వరకు కూడా మనం ఒకే వీక్ లో మనం ఎర్న్ చేయడం జరిగింది. ఈ విధంగా మీరు కూడా చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మార్కెట్లో నేర్చుకోవడానికి అవకాశం ఉంటే నేర్చుకుని దాని తర్వాత ఏ విధంగా మూవ్ అవ్వాలో ఆ విధంగా మూవ్ అయితే అద్భుతమైనటువంటి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.